ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి. చరదింపు సమాకార ఇవన్నీ శ్లోకాలు నీకు ఎప్పుడు నేర్చుకున్నాయి. ఓం చెప్పండి, అందరూ కూడా చెప్పండి అమ్మా. ఓం శరదిందు సమాకారే శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సరస్వతి నమోస్తుతే. మళ్ళీ ఈ శ్లోకం మళ్ళీ చెప్తాను. శరదిందు సమాకారే శరదిందు సమాకారే బ్రహ్మస్వరూపిణి పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సరస్వతి నమోస్తుతే. తర్వాత శ్లోకం, ఇది చాలా గొప్ప శ్లోకం, మెల్లగా నేర్చుకోండి. షణ్ముఖి గుర్తుపట్టావా? బాగున్నావా? నమస్కారం గురుగారు. అమ్మా ఎంత పెద్దదాని అయిపోయావో. ఆశీర్వచనం, జాగ్రత్త కూర్చో విను. అచింత్య మళ్ళీ చిన్న చిన్న వర్డ్స్ కింద స్ప్లిట్ చేసి చెప్తాను, వినండి. తర్వాత కలిపి చెప్తాను. అచింత్య అవ్యక్త అవ్యక్త రూపాయ మళ్ళీ కలిపితే అచింత్య అచింత్య అవ్యక్త రూపాయ కలిపి చెప్తే అచింత్యావ్యక్త రూపాయ అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. బ్రహ్మణే నమః. మళ్ళీ చెప్తాను. అచింత్యావ్యక్త రూపాయ అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. మన క్లాస్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ఇంకో శ్లోకం చెప్పుకుంటూ ఉండాలి. అది ముందు నేర్పుతాను, ఆఖరి చదువుతూ ఉంటాం. కాయేన వాచా ఇక్కడ విడిగా చేస్తాను. మనసా అందరూ చెప్పట్లేదు. మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనావా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. మళ్ళీ ఇంకోసారి. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనావా ప్రకృతేః
స్వభావాత్ స్వభావాత్ కరోమి కరోమి యద్యత్ యద్యత్ సకలం సకలం పరస్మై పరస్మై నారాయణాయేతి నారాయణాయ సమర్పయామి. సమర్పయామి. ఓకే, ఇవాళ ఒకసారి సింపుల్ గా చెప్పుకున్నాం, తర్వాత మళ్ళీ రేపు ఈ శ్లోకాలు మళ్ళీ బాగా చెప్పుకుందాం. ఇందులో మనకి ముందర ఎవరెవరు వచ్చారో ఒక్కసారి నాకు మీ అందరి పేర్లు చెప్పండి. ఒక్కసారి పేర్లు అందరివి విందాం. చెప్తారా? ఎవరెవరు వచ్చారో ఒక్కొక్కడే చెప్పండి అమ్మా. చెప్పమ్మా, స్టార్ట్. షణ్ముఖి. నెక్స్ట్ ఇంకా ఎవరు చెప్పమ్మా? అక్షర. నెక్స్ట్ యశస్వి. నెక్స్ట్ అమ్మ ఎవరమ్మా? చార్వరి. చార్వరి. ఇంకా చెప్పక, మాట వినిపించట్లేదు, గట్టిగా మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. కైవల్య. ఇంకా పక్కన ఎవరున్నారు? కైవల్య పక్కన ఎవరు నుంచున్నారు? కేయూరా. నెక్స్ట్ ఇంకా అమ్మ కల్పన గారు వచ్చారా? నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా. సుహాస్. ఇంకా ఋషికేష్ వచ్చావా? ఎలా లేదా? ఇంకా ఉదయ్ భాస్కర్. నమస్కారం సార్. మా అబ్బాయి హరిరామ్. హరిరామా? ఓకే, నమస్తే. ఏది? మా అబ్బాయి హరిరామ్ సాయి కృష్ణ అండి. హరిరామ్. ఓకే, బాగుందండి. మంచి చెస్ ప్లేయర్ సార్. మన స్టేట్ లో టాప్ 2 లో ఉన్నాడు. వెరీ నైస్, కంగ్రాట్స్ సార్. ఇవాళ ఇద్దరు ఎవరన్నా ఇందాక మళ్ళీ చెప్పారు, మళ్ళీ చెప్తున్నాను, తెలుగు అర్థం కాదు మాకు ఇంగ్లీష్లోనే చెప్పండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుగు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుగు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా మాట అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ అది కూడా అర్థం అవుతుందా? సరే, నేను సరదాగా మాట్లాడుకుందాం కాసేపు. ఋషికేష్ అన్మ్యూట్ చేయి. నీకు ఏ దేవుడు ఇష్టమయ్యా? నీకు ఏ దేవుడు ఇష్టము? రాముడా, కృష్ణుడా, హనుమంతుడా, గణపత? శివుడు ఇష్టమా? ఇంకా షణ్ముఖి, నీకెవరు ఇష్టము? రాముడు. ఇంకా అమ్మ శ్రేష్ఠ, మీకే దేవుడు ఇష్టమమ్మా? నాకు కామాక్షి అమ్మ గురుగారు. కామాక్షి అమ్మగారు. అమ్మో. మృదాని, నీకే దేవుడు ఇష్టం? కృష్ణుడు ఇష్టం. అబ్బో. సుహాస్, నీకే దేవుడు ఇష్టమయ్యా? శక్తి. ఏ శక్తి? విష్ణు శక్తి, శివశక్తి, బ్రహ్మశక్తి? ఎవరి శక్తి? నీ శక్తి? సతీదేవి. సతీదేవి. ఓకే. ఇంకా అమ్మ కల్పన గారు, మీకే దేవుడు ఇష్టం అమ్మా? కృష్ణుడు మహోదయ, భగవద్గీత కృష్ణుడు ఇష్టం. ఓహో, బాగుంది. మయూఖ, నీకే దేవుడు ఇష్టం? మయూఖ అన్మ్యూట్ చేసుకోవాలి. ఏ దేవుడు ఇష్టం చెప్పాలి. ఏ దేవుడు ఇష్టం? అమ్మ ఇష్టా, నాన్న ఇష్టా? వాడు కూడా దేవుళ్ళే. చెప్పు. ఒకటే చెప్పు. హనుమాన్. హనుమంతుడికి ఇష్టమా? హనుమాన్ అంటుంది. గణపతి ఎవరికి ఇష్టం లేదా? అవునే. నాకు ఇష్టం గురుగారు. ఎవరమ్మా? నా గణపతి, పార్వతమ్మ వారు ఇష్టం. ఎవరు మాట్లాడుతుంటా? చార్వరి. నాకు కనిపించట్లేదు నువ్వు. వీడియో రావట్లేదు గురుగారు. ఓహో, అలాగా. గణపతి బాగుంది. నేను ఇవాళ దేవుళ్ళ గురించే కాసేపు మాట్లాడుకుందాం. నాకు ఇష్టం అమ్మా. నాకు అందరి దేవుడు ఇష్టమే. అవతారాలు పేర్లు విన్నారా? కొన్ని దశావతారాలు పేర్లు విన్నారా? వినలేదా? ఎవరు? అందులో పేరు కొన్ని చెప్పండి. వరుసగా చెప్పినా పర్వాలేదు. మొట్టమొదటి విష్ణుమూర్తి ఎలా పుట్టాడు అవతారంగా? అమ్మా ఎలాగమ్మా?
నరసింహస్వామి, కృష్ణుడు, రాముడు. ఆ మూడయ్యి. ఫస్ట్ మత్స్యావతారం గురువు గారు. మొట్టమొదటి మత్స్యావతారం, తర్వాత వరాహకం, అవతారం. వరాహవతారం, కూర్మావతారం, కూర్మావతారం, తర్వాత బలరాముడు, బలరాముడు. ఎక్కడ చివరికి వచ్చేసి ఆల్మోస్ట్ వరాహకం, వరాహావతారం, ఇంకా బుద్ధావతారం, వామనావతారం చెప్పలేదు, చెప్పారా? ఇప్పుడు ముందర ఈ దేవుళ్ళందరికీ ఒక్కొక్క లక్షణం ఉందయ్యా, ఒక్కొక్కడు ఒక్కొక్క లక్షణం. ఈ దేవుళ్ళ పేర్లన్నీ చెప్పే శ్లోకం ఎవరికైనా వచ్చునా మీకు? అందరికీ కలిపి ఒక్క శ్లోకంలో ఉంది. ఈవేళ ఆ శ్లోకం చెప్తాను, దాంతో ప్రారంభిద్దాం. తర్వాత హనుమంతుడి గురించి చెప్పుకుందాం, తర్వాత గణపతి గురించి చెప్పుకుందాం, అందరి గురించి చెప్పుకుందాం. ఓకే, ఇవి చెప్పుకుంటే మన కోర్సు అయిపోతున్నాయా? అది అందుకోసం ఈ దేవుడి పేర్లు అంటున్నాను. ఇది మన కోర్సు యొక్క పర్పస్ ఏమిటి? కోర్సులో మనం నేర్చుకోవాల్సింది మనం ఎలా ఉండాలి, మనలో ఉన్న స్ట్రెంగ్త్ ఏమిటి, మనలో ఉన్న వీక్నెస్ ఏమిటి. ఆ వీక్నెస్ తొలగించుకుంటే మనం స్ట్రాంగ్ గా ఉండడం. స్ట్రాంగ్ అంటే ఫిజికల్ గా కాదు, మెంటల్ గా. ఒక్కొక్క మెంటల్ చిన్న కథ చెప్తాను. చిన్న పిల్లల్లో అంటే మీ వయసు పిల్లల్లో కొంతమంది వాళ్ళు ఒకసారి ఒక పని అనుకున్నారు, ఆ పని అయ్యేదాకా వదిలిపెట్టరయ్యా, అంత స్ట్రాంగ్ గా ఉంటారు. ఎందుకు అనుకుంటారో తర్వాత కథ. అనుకున్నారంటే మాత్రం ఇంకా వాళ్ళని వదిలిపెట్టేది లేదయ్యా. అలాంటి ఓ కుర్రాడి పేరు ధ్రువుడయ్యా. ధ్రువుడు ధ్రువుడని చిన్న పిల్లాడు. అతనికి ఎన్నేళ్ళు తెలిసిన 5 ఏళ్ళు. ఇందులో 5 ఏళ్ళు దాటిన వాళ్ళే కనిపిస్తున్నారు, 5 ఏళ్ల లోపు వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. 5 ఏళ్ల పిల్లాడు ఏమనుకున్నాడు తెలిసిన ఏమనుకున్నాడమ్మా కీర్తన, ఏమనుకున్నాడమ్మా ధ్రువుడు? విష్ణుమూర్తికి తపస్సు ఎందుకు చేయడం? విష్ణుమూర్తిని చూడాలి, విష్ణుమూర్తి నాకు కనిపించాలి అంతే. విష్ణుమూర్తి ఆయన ఏదో అడగాలనుకున్నాడు, విష్ణుమూర్తి ఇస్తాడు అనుకుని ఎవరు చెప్పారు, అంతే. ఇంకా కూర్చున్నాడు. 5 ఏళ్ల కుర్రాడయ్యా, విడిపోయి ఇంట్లోంచి. వాళ్ళ అమ్మ పాపం ఏడుస్తూనే ఉంది, అయినా సరే వెళ్ళిపోయాడు. అమ్మ వచ్చేస్తాను, వెంటనే వచ్చేస్తాను కదా అన్నాడు. వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. వెళ్ళిపోతుంటే దారిలో ఒక ఆయన వీణ వాయించుకుంటూ వస్తున్నారు. ఎవరా అబ్బాయి, ఎక్కడికి వెళుతున్నారు అన్నారు. చెప్పమ్మా షణ్ముఖి, ఎవరు కనిపించారు? ఆయన నువ్వు మ్యూట్లో ఉన్నావు, మ్యూట్లో ఉంటే కనిపించవు. ఎవరు కనిపించారు ఆయనకి, ఆ కుర్రాడికి? ఎవరమ్మా? నారద మహర్షి కనిపించారు. ఆయన నారదుని చెప్పుకోలేదు. ఆయన ఎవరు? ఆయన పెద్ద ఆయనలో ఉన్నారు, ముసలాయన వీణ వాయించుకుంటూ మెల్లగా వెళుతున్నారు. ఆయన ఈ కుర్రాడిని చూడడానికి వచ్చేసాడు. ఆయన ఎక్కడి నుంచో. ఆయనకి ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది ఎవరు విష్ణు కోసం ఎవడో ప్రయత్నం చేస్తున్నారు అని. ఎక్కడి? నేను అడవికి వెళ్ళిపోతున్నా అన్నాడు. అడవికి వెళ్ళి ఏం చేస్తావు? నేను తపస్సు చేస్తాను అన్నాడు కుర్రాడు. ఎవరి గురించి తపస్సు చేస్తావు? విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తాను అంటే ఎందుకు చేస్తావు? నాకు విష్ణుమూర్తి కావాలంతే. అలా అనుకుని ఆ కుర్రాడు వెళ్ళిపోతానంటే ఆయన అలా వెళ్ళిపోతానంటే కుదరదు అబ్బాయి, ఆయన గమ్మున వచ్చేయడు. ఆయన్ని నీ దగ్గర లాక్కోవాలంటే నీకు మంత్రం చెప్తాను, ఆ మంత్రం నేర్చుకో అన్నాడు. ఆ మంత్రం ఏమిటి తెలిసినా మనకి? ఎవరికైనా తెలిసినామా? నారద మహర్షి ధ్రువుడికి చెప్పిన మంత్రం ఏమిటి? ఎవరు చెప్తారు చెప్పండి? అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్రం చెప్తుంటాడు ఆయన. ఎవరికి చెప్పమ్మా షణ్ముఖి? కాదు, ఆ నమో నారాయణ ప్రహ్లాదుడికి చెప్పాడు ఆయన, ధ్రువుడికి కాదు. ఓం నమో వాసుదేవాయ ఆ మంత్రం చెప్పాడు ఆయన. అమ్మా సుప్రియ గారు తెలిసిందమ్మా, విన్నారా? ధ్రువుడికి చెప్పిన మంత్రం ఓం నమో వాసుదేవాయ. ఆయన చెప్పి ఈ మంత్రాన్ని పారాయణ చేసుకోమన్నాడు, జపం చేయమన్నాడు. చేయమని చెప్పి అయితే ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ కుర్రాడు ఇంకా పాప పొద్దున్నే లేస్తున్నాడు, స్నానం అక్కడెక్కడో కాలువ నీళ్లు ప్రవహిస్తున్నాయి, స్నానం చేస్తున్నాడు. చిన్నపిల్లాడు, 5 ఏళ్ల పిల్లాడు.
గురుగారు మీ వీడియో రావట్లేదండి. ఎవరిదమ్మా? నాదా? మీది గురుగారు. ఓకే. ఏ ఎన్నాళ్ళల్లో కనిపించేసాడు తెలుసు విష్ణుమూర్తి ఆ కుర్రాడికి? 5 months, 5 నెలల్లో కనిపించేశాడు. 5 నెలల్లో కొన్ని యుగ యుగాలు మహర్షులు తపస్సు చేస్తే కనిపించని విష్ణుమూర్తి ఈ కుర్రాడికి 5 months లో కనిపించాడయ్యా. ఎలా చేశాడో తెలిసిన ఆ తపస్సు ఈ కుర్రాడు? మొట్టమొదటి రోజుని ఓ 15 రోజులు పొద్దున్నే లేచి స్నానం చేసేవాడు. అంతే జపంలో కూర్చునేవాడు. మధ్యాహ్నం కొంచెం ఆకలిస్తుంది. అక్కడెక్కడ చెట్లకేసేసి చెట్లు నుంచి ఆ పళ్ళు కింద పడిపోయినాయి. ఆ పండు తింటూ ఉండేవాడు. రోజు తినేవాడు. రోజుకో పండు, ఓ యాపిల్కాయ లాంటిది. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మొన్నాడు మళ్ళీ కూర్చునేవాడు. అలా చేస్తూనే ఉండి ఇంక పనేం లేదు, ఆడుకోవడం లేదు. ఇంకా ఆడుకోవడం పక్కన పిల్లలు ఎవరు లేరు. స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొన్నాడు చూశాడు, ఆయన రాలేదు. ఓ నమో భగవతే వాసుదేవాయ ఉంటున్నాడు. ఓ నమో భగవతే వాసుదేవాయ అంటుంటే ఆయన రాకపోతే ఇప్పుడు 2 రోజులకు ఆ పండు తినడం ప్రారంభించాడు. 2 రోజులు దాకా మధ్యలో మొన్నటి ఖాళీ. ఓ రోజు వేళ తిన్నా అంటే రేపేం తిండి. ఇంకా కొన్నాళ్ళు పోయితే 3 రోజులకు ఒకసారి మధ్యలో గ్యాప్ పెంచేస్తున్నాడు. చివరికి వారానికి ఒకసారి తినడం, అంతే ఓ పండు. ఇప్పటికి కూడా విష్ణుమూర్తి రాలేదు. 1 monthకి ఒకసారి తినడం. ఇంక ఇది కూడా కాదనుకున్నాడు. అంతే, ఇంకా పండు తినడం మానేద్దాం, మంచినీళ్ళు తాగుదామని కూర్చున్నాడు. 15 రోజులు ఒక్కసారి మంచినీళ్ళు తాగుతాడు. అంతే. అంత దీక్షగా, అంత కాన్సన్ట్రేషన్లో వెళ్ళిపోతున్నాడు. అయినా రాలేదు విష్ణుమూర్తి. మళ్ళీ కూర్చున్నాడు. మళ్ళీ కొన్నాడు. ఇంత అంటే పండు తింటే రాడా, మంచినీళ్ళు తిన మానేసినా రాడా, ఇంక నేను మంచినీళ్ళు కూడా తాగడం మానేస్తాను. మరి బతకాలి కదా, గాలి పీలుస్తాను అని చెప్పి ముందర మామూలుగా మనం నిమిషానికి 72 సార్లు పిలుస్తాం. 10 సార్లు పిలుస్తాం, 50 సార్లు పిలుస్తాం. మన సాధన బట్టి ఉంటుంది. ఈ బట్టి ఏం చేశాడంటే గంటకు ఒకసారి గాలి పీల్చడం ప్రారంభించాడు. గాలి బిగించేసేవాడు. రాలేదు ఆయన విష్ణుమూర్తి. ఇంకా రోజుకోసారి గాలి పీల్చడం, మళ్ళీ స్తంభించేయడం. అంత కాన్సన్ట్రేషన్లో వెళ్ళిపోతున్నాడు. చివరికి ఈ కుర్రాడికి విష్ణుమూర్తి ఇలాగా అన్నం తినడం మానేశాడు, మంచినీళ్ళు తాగడం మానేశాడు, గాలి పీల్చడం కూడా మానేసాడయ్యా. అంతే. నుంచుని ఇంకా కూర్చుంటే బాగుండదు, నుంచుని చేద్దాం అనుకున్నాడు. నుంచున్నాడు. ఒంటికాలి మీద నుంచోవడం ప్రారంభించాడు. ఒంటికాలి మీద నుంచుని రాలేదు, ఒక వేలి మీద, బొటన వేలి మీద నుంచోవడం ప్రారంభించాడు. కాలు వేలి మీద చేసేపటికి ఆ విష్ణుమూర్తికి అయ్యో తండ్రి పిల్లాడు పాపం ఇలా చేస్తున్నాడు చెప్పి ఆయన ఏం చేసాడు తెలిసిన, దుర్వాని పిలిచాడు ఒక్కసారి. ఈ కుర్రాడు వినిపించలేదు. ఈ కాన్సన్ట్రేషన్తో విష్ణుమూర్తి మీద ఉంది. విష్ణువు చేతి పిలిచినా పలకలేదు. విష్ణుమూర్తి దిగొచ్చేసాడు. ఆయన చేతిలో శంఖం ఉంది. ఆ శంఖంతో ఈ కుర్రాన్ని ముట్టుకున్నాడు. ఒకసారి చేత్తో ముట్టుకోలేదు, శంఖంతో టచ్ చేశాడు. టక్కుని దానికి కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది కుర్రాడికి. లేచి కూర్చున్నాడు. కూర్చుని అప్పుడు గాలిలో మాట్లాడతాడు ఆయన. సరే అబ్బాయి ధ్రువ, నువ్వు చాలా బాగా తపస్సు చేసావురా, చాలా సంతోషం. నీకేం కావాలో కోరుకో అంటే మా నాన్న ఒళ్ళో కూర్చోవాలని ఉంది అని అన్నాడు. అంతే అతను కోరింది పాపం. మా నాన్న ఒళ్ళో కూర్చోవాలని ఉంది. తప్పకుండా కూర్చో, వెళ్ళి కూర్చుంటావు. నాన్న ఒళ్ళో నీకు, నా ఒళ్ళో కూడా కూర్చుంటావు నువ్వు అని చెప్పి, ఎన్నాళ్ళు నీకు ఇప్పుడు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, మీ నాన్న ఒళ్ళో కూర్చుంది. కానీ నీకు నేను వరం ఇస్తున్నాను, ఒక గిఫ్ట్ ఇస్తున్నాను, ఒక బూన్ ఇస్తున్నాను. ఏమిటి తెలిసినా, నువ్వు ఈ దేశాన్ని 26,000 సంవత్సరాలు పరిపాలిస్తావు. 26,000 years యూ విల్ రూల్ ది కంట్రీ. తర్వాత నా దగ్గరికి వచ్చేస్తావు నువ్వు. ఏమిటి 26,000 years? 25,000 అనొచ్చు, లేదా 30,000 అనొచ్చు, 50,000 years అనలేదు. 26,000 years అన్నాడు. ఏమిటి చెప్పండి, ఎవరికైనా తెలిసిన ఈ 26,000 years సీక్రెట్? ఎవరికైనా తెలుసునమ్మా? అది చెప్తాను చూడండి. ఇప్పుడు మనం కథ చెప్పుకుంటున్నాం, కథలో మళ్ళీ సైన్స్ వచ్చేస్తుంది ఇప్పుడు. అది ఇక్కడ అంచేతనే సౌశీల్య అంటే ధ్రువుడిలాగా పట్టుదల ఉండాలి, అందులో టాపిక్లో నాలెడ్జ్ ఉండాలి.
ఏంటంటే ఇప్పుడు చూడండి, ఎర్త్కి ఎన్ని రకాల మూవ్మెంట్స్ ఉన్నాయి? ఎర్త్కి, భూమికి ఎన్ని రకాలుగా తిరుగుతుంది చెప్పండి? రొటేషన్, రెవల్యూషన్. ఓకే, రొటేషన్ అంటే ఏమిటి? రివల్యూషన్ అంటే ఏమిటి? చెప్పమ్మా కైవల్య, రొటేషన్ అంటే ఏమిటి? రొటేషన్ అంటే సన్ చుట్టూరా తిరుగుతుంది. లేచి నువ్వు హరి, నువ్వు లేచి నుంచి రొటేషన్ చేయి, ఒక్కసారి లే పర్వాలేదు, నాకు కనిపిస్తావు. రొటేషన్ చేయి, రొటేషన్ చేయి. రివల్యూషన్ ఎలా ఉంటుంది చెప్పు, కూర్చో. రివల్యూషన్ ఎలాగా, కూర్చో కైవల్య. చెప్పమ్మా అక్షర. రెవల్యూషన్ అంటే సన్ చుట్టూ తిరగడం, రొటేషన్ అంటే మన చుట్టూ భూమి చుట్టూ. మాట దగ్గర రాలేదు, స్పష్టంగా రాలేదు, దగ్గరగా పెట్టి మైక్ దగ్గర మాట్లాడు. రెవల్యూషన్ అంటే రెవల్యూషన్ అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరగడం. తిరగడం. బాగుంది. ఇంకో రకమైన మూమెంట్ ఏమైనా ఉందా ఎర్త్కి? రొటేషన్. అమ్మా, రొటేషన్ రివల్యూషన్ కాకుండా ఇంకోటి ఏమైనా ఉందా? ఇంకోటి కూడా ఉందమ్మా, అది అది చెబుతాను నేను. ఎలాగంటే నేను ఈ స్క్రీన్ ఆపేసి బోర్డు మీద బొమ్మ వేస్తాను. ఓకే, చూడండి ఒక్కసారి. నేను స్క్రీన్ షేర్లోంచి బయటకు వచ్చేసానా? స్క్రీన్ షేర్లో ఉన్నానా లేదా? ఇప్పుడు బోర్డు కనిపిస్తుందా? సార్ మీ వీడియో ఆఫ్ లో ఉంది సార్. నా ఎక్కడ బోర్డు కనిపిస్తుందా లేదా? ఇప్పుడు కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది సన్ అనుకుందాం. ఈ సన్కి ఆర్బిట్ ఉంటుంది. ఎర్త్ ఏమో ఇప్పుడు సమ్మర్లో ఉన్నాం కదా, ఆర్బిట్ ఎలా ఉంటుంది అది కూడా చెప్తాను ఒక్కసారి చూడండి. మళ్ళీ వేస్తున్నాను. సన్ ఆర్బిట్లో ఇప్పుడు సన్ దగ్గరగా ఉంది ఆర్బిట్కి, అప్పుడు సమ్మర్ అవుతుంది. ఈ సన్కి అంటే సన్ ఎర్త్ కనుక ఇక్కడ ఉంటే మనకి సమ్మర్ అవుతుంది. ఈ ఎర్త్ తిరుగుతూ 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 దూరం వెళ్ళిపోయింది అనుకోండి, అది వింటర్ అవుతుంది. ఏమి అంటే సన్కి దూరంగా ఉండాలి, చలిస్తూ ఉండాలి, మధ్యలో ఉంటే వర్షాకాలం, మిగతా అన్నీ వస్తుంటాయి. ఇప్పుడు ఈ ఎర్త్ కాస్త ఇలాంటి ఈ ఎర్త్ ఇది గుండ్రంగా ఇలా 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 గుండ్రంగా తిరుగుతూ 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 దీని చుట్టూ ఇలా తిరుగుతూ వెళుతుంటుంది. ఈ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది, గుండ్రంగా తిరుగుతుంది. అంటే ఇక్కడే ఇలా తన చుట్టూ తాను తిరుగుతూ తన చుట్టూ ఇలా తిరుగుతూ వెళ్ళిపోతుంది. అది తిరుగుతూ ఆర్బిట్లో ముందర పెడుతుంది. ఇది కాకుండా ఎర్త్ ఎలా ఉంటుంది తెలిసిన? ఇప్పుడు ఈ బొమ్మ చెడిపేస్తున్నాను, పక్కన చూడండి. ఎర్త్కి తన చుట్టూ తాను తిరగంటే ఇక్కడ నార్త్ పోల్ ఉంటుంది ఎర్త్కి, ఇక్కడేమో సౌత్ పోల్ ఉంటుంది. ఈ ఎర్త్కి ఈ లైన్ గుండ్రంగా తిరుగుతుంటుంది అన్నమాట. ఈ లైన్ మాత్రం ఫిక్స్డ్గా ఉంటుంది మామూలుగా అనుకుంటాం. కానీ మీరు ఎప్పుడైనా బొంగరం ఆడారా? టాప్ బొంగరం తాడు కట్టి ఇలా నేల మీద విసురుతారు. విసిరితే అంటే దానికి ఎలా ఉంటుంది? మామూలుగా చిన్న ఓ టిప్ ఉంటుంది, అది ఇలా ఉంటుంది సామాన్యంగా. ఇలా చిన్న ఇనప ముక్క ఉంటుంది కింద, అది గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. మామూలుగా తిప్పితే ఎలా తిరుగుతున్నది అంటే ఇలా నిలువుగా ఉండి అక్కడే తిరుగుతూ ఉంటుంది. అంటే ఈ పాయింట్ కదలకుండా ఉంటుంది ఫుల్ స్పీడ్లో తిరిగేప్పుడు, తాడుగట్లు ఆగిన తర్వాత. కానీ పడిపోయేప్పుడు ఏమవుతుందంటే దాని స్పీడ్ అయిపోయేప్పుడు ఇలా నిలువుగా ఉండదు, ఇలా వంకరగా తిరగడం ప్రారంభిస్తుంది, గుండ్రంగా తిరగడం. అంటే ఏమవుతుందన్నమాట, ఇది ఇలా ఇక్కడే ఉండదు, ఇలా మెల్లగా అంటే ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నట్టుండి, ఇలా ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉన్నట్టుండి ఇలాగా చిన్న సర్కిల్ చేస్తుంది. ఈ పాయింట్ ఎర్త్ యొక్క యాక్సిస్ అంటారు. ఎర్త్ యొక్క యాక్సిస్ చిన్న ఎప్పుడు పడిపోయి ఇప్పుడు మామూలుగా బొంగరానికి అలాగా ఎర్త్కి యాక్సిస్ ఇందాక చెప్పుకున్నాం, నార్త్ సౌత్ చెప్పుకున్నాం. ఇలాగా
ఈ నార్త్ సౌత్ కూడా దానికి చిన్న కోణంతో అది తిరుగుతుంది. ఒక రౌండ్ వేయడానికి 26,000 ఇయర్స్ పడుతుంది. ఎర్త్ యొక్క యాక్సిస్ చిన్న సర్కిల్ చేస్తుంది ఇక్కడ. ఈ సర్కిల్ చేయడానికి అంటే అది కూడా కొంచెం కొంచెం వంగుతుంది అన్నమాట. ఎర్త్ వంగి తిరుగుతుంటుంది. తిరగడంతో 26,000 ఇయర్స్ పడుతుంది. అది ఈ 26,000 ఇయర్స్ అంటే మొత్తం హోల్ నక్షత్ర మండలాలన్నీ కూడా తిరగడానికి ధ్రువుడికి తిరిగేది 26,000 ఇయర్స్. అంటే ఎర్త్ టిప్ ఏదైతే ఉందో, యాక్సిస్ ఏదైతే ఉందో అది 26,000 ఇయర్స్ అయ్యేదాకా నీకు పరిపాలన ఇస్తున్నాను అంటే ఎలా తెలిసింది అంటే మన మహర్షులకి అప్పటికే ఎర్త్కి ఎంత టైం పడుతుందో వాళ్ళకి తెలుసు అన్నమాట. ఇది థర్డ్ టైప్ ఆఫ్ మూమెంట్, గుర్తుపెట్టుకోండి. ఎర్త్కి ఉండేటటువంటి థర్డ్ టైప్ ఆఫ్ మూమెంట్. ఇందాక రొటేషన్ ఒకటి చెప్పారు, రెవల్యూషన్ చెప్పారు. ఇప్పుడు రొటేషన్ అది యాక్సిస్, ఇది ఎర్త్ యాక్సిస్. ఎన్నాళ్ళు పడుతుందమ్మా రొటేషన్ అది ఎర్త్ యాక్సిస్? శారరి ఎన్నాళ్ళు పడుతుంది? శారరి 26,000 years. అది ఇది మన పురాణాలు చెప్పారమ్మా. అది మన ఈ సైంటిస్టులు ఎవరికి తెలియదు. ఈ పురాణాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉంది. భాగవతం ఎన్నాళ్ళైంది రాసి? 5,000 ఇయర్స్ అయింది. మహాభారత యుద్ధం అయిన సమయంలో వ్యాస మహర్షి భాగవతాన్ని రాశారు. ఆ భాగవతంలో ధ్రువుడి కథ వస్తుంది. ఆ ధ్రువుడి కథలో ఈ 26,000 అంటే ఇండియాలో ఎర్త్కి 26,000 ఇయర్స్ పట్టే సర్క్యులర్ మూవ్మెంట్ ఉంది అనే విషయం అప్పటి నుంచి తెలుసు అనమాట. మన ఏన్షియంట్ సైన్స్ అంత గొప్పది ఇది. ఇప్పుడు చూడండి, మనం ఇందులో చిన్న కథతో ప్రారంభించాం. ఎవరి కథతో ప్రారంభించాం? ధ్రువుడి కథతో ప్రారంభించాం. ధ్రువుడి ఎంత పట్టుదల ఉందో చూడండి. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? టెనాసిటీ. అనుకునేది కావాలి, నాకు విష్ణుమూర్తి కనిపించాలి. కనిపించాడు. విష్ణుమూర్తి వరం ఇచ్చాడు. మామూలు వరమా? 26,000 సంవత్సరాలు పరిపాలిస్తామని చెప్పాడు. తర్వాత నువ్వు కదలకుండా ఉండే మొత్తం అన్ని నక్షత్రాలు నీ చుట్టూ తిరుగుతాయి, నువ్వు ఎవరి చుట్టూ తిరగవు. దాని పేరు ధ్రువపదం. అదే మోక్షస్థానం. ఎంత ఉందో ఫిలాసఫీకి. ఇండియా అంతా కూడా ఆ స్థానానికి వెళ్ళడం కోసమే వశిష్ఠుడు కానీ, వామదేవుడు కానీ, విశ్వామిత్రుడు అందరూ తపస్సు చేసేది అలాంటి చోటుకి వెళ్ళాలని. వైకుంఠానికి వెళ్ళాలంటారు. అదే వైకుంఠ స్థానం. ఇవన్నీ వేదంలో చెప్తారు. ఇది చిన్న కథ కింద మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఆడని మీకు శ్లోకం చెప్తాను అన్నాను కదా. ఏ శ్లోకం చెప్తానని చెప్పాను? అన్ని అవతారాలు వచ్చేస్తాయి. ఏదమ్మా? మొత్తం అవతారాలు వచ్చే కథ అంతా చెప్తా అని చెప్పాను. ఇప్పుడు ఆ శ్లోకం చూద్దాం ఒక్కసారి. అందరికి వచ్చేస్తే సరే సరే, కొంతమందికి వస్తాయి, కొంతమంది రావు. రాని వాళ్ళకి నేర్పుదాం. దానికే మీకు తెలుగులోనూ రాశాను, సంస్కృతంలోనూ రాశాను. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి, అక్షరాలు కనిపిస్తున్నాయమ్మా? కనిపిస్తుంది గురుగారు. ఓకే, గురుగారు ఇప్పుడు నేను ఒకసారి చదివేస్తాను, మెల్లగా చెప్తాను మీకు. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః. రాసుకుంటే రాసుకోండి అమ్మా, రాసుకోండి, రాసుకోపోయినా పర్వాలేదు. రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిరేవ చ. ఇప్పుడు చెప్పండి. మత్స్య చెప్పండి. మత్స్య మత్స్య కూర్మో కూర్మో వరాహ. అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి, హాయిగా మైకులో వచ్చేసేయండి. కూర్మో కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామో రామశ్చ 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 కృష్ణః కృష్ణః కల్కిరేవ చ. కల్కిరేవ చ. మళ్ళీ చెప్తాను. రెండు పదాలు కలుపుతా. మత్స్య కూర్మో మత్స్య కూర్మో వరాహశ్చ వరాహస్య నారసింహశ్చ నారసింహశ్చ వామనః వామనః రామో రామశ్చ రామో రామశ్చ రామశ్చ
రామశ్చ కృష్ణః కృష్ణః కల్కిరేవ చ. కల్కిరేవ చ. ఇప్పుడు లైన్ చెప్తాను. మత్స్య కూర్మో వరాహశ్చ మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ రామో రామశ్చ రామశ్చ కృష్ణః కల్కిరేవ చ. కృష్ణః ఇంకోసారి మత్స్య కూర్మో వరాహశ్చ మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ. రామో రామశ్చ రామశ్చ. ఎవరో గీత గీకండి. కృష్ణ కల్కిరేవ చ. కృష్ణ కల్కిరేవ చ. ఎవరు చదువుతారు చెప్పండి నాకు శ్లోకం. ఎవరైనా సరే చెప్పమ్మా సుహాస్ చెప్పు. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణః కల్కిరేవ చ. వెరీ గుడ్ అమ్మా. ఇంకోటి చెప్పండి అమ్మా. అమ్మాయి నేను చెప్తాను. చెప్పమ్మా. అందరూ చెప్పాలి. అందరూ చెప్పిస్తాం. కైవల్లి చెప్పు. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణః కల్కిరేవ చ. చెప్పమ్మా అక్షర. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణః కల్కిరేవ చ. వెరీ గుడ్. అది మిగతా వాళ్ళతో కూడా హ్యాండ్స్ రైట్ చేయండి. ఎవరెవరు చెప్తారు? షారోజు చెప్పమ్మా. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణః కల్కిరేవ చ. నెక్స్ట్ ఇంకా ఎవరు చెప్తారు? ఇంకా హ్యాండ్ రైజ్ చేయాలి మిగతా వాళ్ళు. అంతా చెప్పాలి. అది చెప్పమ్మా షణ్ముఖి. రాముడి తర్వాత కృష్ణుడు అట్లా చెప్పాలి. షణ్ముఖి చేయెత్తేవు. చేయి దింపేరైతే. అమ్మా ఇంకెవరు చెప్తారు? చెప్పమ్మా మృదాని. మత్స్య కూర్మో సరే మృదాని చెప్పమ్మా. నువ్వు షణ్ముఖి ఇంకా ప్రిపేర్ అవ్వాలి. చెప్పమ్మా మృదాని. వరాహశ్చ నరసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణః కల్కిరేవ చ. వెరీ గుడ్. ఇంకా ఏమన్నా చెప్తారమ్మా? చెప్తావా బాయ్? నారసింహ ఋషికేష్ చెప్పగలవా? మత్స్య కూర్మో. ఇందులో చూడండి. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహ వామనః వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణః కల్కిరేవ చ. బాగుంది. సరే ఇంకా ఎవరు? ఋషికేష్ చెప్తావా? చెప్పాలి. ఓపెన్ మీద ఇందుకు ఏంటంటే ఈ పర్సనల్ డెవలప్మెంట్ లో మాట్లాడడం కూడా ప్రాక్టీస్ చేయాలి. అందుకోసం అన్నిసార్లు అడుగుతుంటా. ఇంటరాక్ట్ అవ్వాలి. నోరు విప్పడం ప్రారంభించాలి. 10 మందిలో భయపడకూడదు. చెప్పమ్మా. నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణః కల్కిరేవ చ. మౌక్తిక చెప్పమ్మా. వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణ వరసింహ చ. వెరీ గుడ్. ఇంకెవరన్నా ఉన్నారా? సరే ఇందులో చూడండి ఎన్ని అవతారం. మత్స్యావతారం ఎవరమ్మా? చెప్పను.
మత్స్య కూర్మ వరాహస్య నారసింహ వామనః నారసింహశ్చ నారసింహస్య వామనః రామో రామస్య కృష్ణం కృష్ణః కృష్ణః కల్కితేవ చ. ఈ గీతలు గీస్తున్నారు మా ఎవరైనా ప్లీజ్ తీసేసేయండి. తగ్గి కూడా తినేదా సరే. ఇందులో ఎన్ని అవతారాలు ఉన్నాయి చూడండి. మత్స్యావతారం, కూర్మావతారం, ఒక వరుస ఉంది, ఆ వరుసలో వచ్చాడు విష్ణుమూర్తి. వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, శ్రీరామావతారం, బలరామావతారం, కృష్ణావతారం, కల్కి అవతారం. తెలిసినమ్మా? ఇందులో ఇప్పుడు మొట్టమొదటి తీసుకుందాం. ఎందుకు ఈ శ్లోకం చెప్పుకుంటున్నాం? మన సబ్జెక్ట్ ఏమిటి? దేవుళ్ళ లక్షణాలు మనకి ఎన్ని ఉన్నాయి? ఒకే విష్ణు ఒక్క రూపంలో వచ్చేసి కొట్టేయచ్చు కదా ఎనిమిసిని? లేదు, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్, ఒక లక్షణంతో వచ్చాడు ఆయన. మనలో ఆ లక్షణాలన్నీ ఏమేమి ఉన్నాయి ఒక్కొక్కటి చూద్దాం. మత్స్య అంటే ఫిష్. ఈ మత్స్యావతారంలో ఆయన చేసిన పని ఏమిటి? ఎవరన్నా చెప్పగలరా? మత్స్యావతారంలో విష్ణుమూర్తి ఏం చేశాడు? మత్స్యావతారంలో విష్ణుమూర్తి చేపలా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు చెప్పమ్మా? కరెక్టే. వచ్చి ప్రళయం నుంచి కాపాడారు ఎవరిని? కొంతమంది ఋషుల్ని, ఇంకా ఒక రాజుని. ఇంకా ఇంకా అసలు ముఖ్యమైనది ఏదో ఒకటి ఉంది. ఇంకా ఫిష్ చెప్పమ్మా. జంతువులన్నిటినీ ఇంకా జీవరాశుల్ని వాటన్నిటినీ రక్షించాడు. అవునా? అవును. అసలు కథ ఏమిటి మత్స్యావతారంలో? తెలీదా? చెప్తా. వేదాలని ఆ మాట ఎవరు చెప్తారా? తెలుసునా దాని గురించి? వేదాలను ఒక రాక్షసుడు అది చెప్పు 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 కరెక్ట్ కరెక్ట్ చెప్పే జ్ఞాపకం చేసుకో. ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయాడు. అది అలా చెప్పు. అప్పుడు ఏం చేశాడు? అప్పుడు నేను చెప్తాను చూడు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఎవరమ్మాయి గీతలు గీస్తున్నారు? అబ్బాయి ఎవరు గీస్తున్నారు చూసుకోండి. ఇలా గీస్తే క్లాసులో తీసేస్తాను కుర్రాన్ని. ప్లీజ్ టేక్ కేర్. ఐ విల్ రిమూవ్ దెమ్. అది ఇందులో చూడండి. మత్స్యావతారంలో ప్రధానమైనవి అసలు అత్యంత ప్రధానమైనవి ఏంటంటే బ్రహ్మగారు దగ్గర మొత్తం వేదాలన్నీ కూడా తాళపత్ర గ్రంథాల రూపంలో ఉన్నాయి, తాటాకుల రూపంలో ఉన్నాయి. వేదం అంటే నాలెడ్జ్. అవన్నీ పుస్తకాలు రాసుకుని ఉన్నాయి. అంటే సృష్టి ఎలా చేయాలి, మనుషుల్ని జంతువుల్ని ఎలాగా వాటిని పెరగనివ్వాలి, ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఇలా బోల్డెన్ సీక్రెట్లు. ఆ సీక్రెట్స్ అన్నీ ఉండేటటువంటి నాలెడ్జ్ పేరు వేదం. ఒక వేదం కాదు, 4 వేదాలు. ఏవేమిటవి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలవి పుస్తకాలు ఉన్నాయి. ఒక రాక్షసు ఏం చేశాడు? దొంగతనంగా బ్రహ్మగారి దగ్గరికి వచ్చి ఆ 4 వేదాల పుస్తకాలు ఎత్తుకుపోయాడు. దొంగతనం చేసేసాడు. ఎత్తుకుపోయేప్పటికి బ్రహ్మగారికి కాసేపు చూసినట్టు ఆ పుస్తకాలు కనిపించలేదు. ఆయన వెంటనే విష్ణుమూర్తితో చెప్పాడు, అయ్యా రాక్షసుడు ఎవడో వచ్చినట్టున్నాడు, నా పుస్తకాలని దొంగతనం చేసి పట్టుకుపోయాడు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు వాడు? తెలియదండి అన్నాడు. అయితే నేను చూస్తానని చెప్పి విష్ణుమూర్తి బయలుదేరాడు. ఇంతట్లో చేప రూపంలో ఆయన వచ్చాడు. కథ చెప్తున్నాను వినండి. ఇందాక ఒక కథ చెప్పాను, ధ్రువుడి కథ. ఇప్పుడు మత్స్యావతారం కథ చెప్తున్నాను.
ఇవి ఫండమెంటల్స్. ఈ దేశంలో పుట్టినందుకు మనకి 10 అవతారాల పేర్లు తెలియాలి, బ్రీఫ్గా కథ కూడా తెలియాలి. నాలెడ్జ్, మన విజ్ఞానం అంటే ఇవి. మన దేశంలో ఎవరు పుట్టారు, ఎవరు ఏమీ తెలియకుండా ఏదో జూలో మనుషులో మనం పెరిగితే ఉపయోగం ఏంటి మనకి? అందుకోసం ఈ స్టోరీ తీసుకున్నాం. అయితే ఆయన ఏం చేశాడంటే, మొట్టమొదటే ప్రళయం రాలేదు. షణ్ముఖి ఆవలిస్తూ క్లాసులో కూర్చోవద్దు, మ్యూట్ చేసుకో. ఏమి అక్కడ మొట్టమొదటి చిన్న బుల్లి చేపలా పుట్టాడు ఆయన. ఒక రాజుగారు, ఆయన పొద్దున్నే గోదావరికో గంగానదికో స్నానానికి వెళ్ళి సూర్యుడికి తిరిగి నీళ్లు వదిలిపెడుతున్నాడు. ఈ చేపపిల్ల ఆయన చేతిలో పడింది. ఈ గమనించి ఆ నీళ్ళలోకి వదిలిపోతున్నాడు. ఆ చేపపిల్ల మాట్లాడుతుంది, మనుషులు మాట్లాడినట్టు రాజా 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 అంది. ఇదేంటి చేపపిల్ల మాట్లాడు, నన్ను అలా నీళ్ళలో వదిలిపెట్టేకు. ఇదేంటి చేపపిల్ల మాట్లాడడం ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉంది. దానికి విన్నాడు. నన్ను నీ చెంబులో వేయి అంది. ఆయన చెంబు తెస్తున్నాడు గంగనీళ్ళు ఇంటికి పట్టేద్దామని. సరే ఏదో అంది కదా, చిన్న చేప పిల్ల కదా అని ఆ చెంబులో వేసాడు. ఇంటికి పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్ళేవాడికి కాసేపటికి ఆ చేపపిల్ల చెంబంత అయిపోయింది. ఇందాక బుల్లి చేపపిల్ల, ఇప్పుడేమో చెంబంత అయిపోయింది. ఆ రాజు వచ్చి చూస్తున్నాడు. ఆ చెంబు కేసు చేప కాస్త చెంబు సైజులో ఉంది. ఇప్పుడు అది మళ్ళీ, రాజా నాకు ఇది చాలా ఇరుగ్గా ఉంది ఈ చెంబు, కొంచెం పెద్ద దాంట్లో వేవా అన్నాడు. అంది. అనేప్పటికీ ఓ పెద్ద బిందె ఎట్టుకొచ్చాడు. ఆ బిందె నిండా నీళ్లు వేసి ఆ నీళ్లలో పట్టుకుని దీని అలాగో చెంబులో చదువు బోర్లించేశాడు దాన్ని. బోర్లించేసి అమ్మయ్య, అప్పుడు పడేప్పుడు చిన్నదే, చెంబంత సైజే ఉంది. ఇంకో 10 నిమిషాలు అయ్యేప్పటికీ మళ్ళీ వచ్చి చూశాడు. అది బిందెంత అయిపోయి కూర్చుంది ఆ చేప. బిందె అంటే తెలుసా తెలియదా? ఇంట్లో ఉంటాయి కదా వాటర్ పెట్టుకుని, బిందెంత అయిపోయి. రాజా నాకు ఈ బింది కూడా సరిపోవట్లేదయ్యా అంది. అనేప్పటికీ ఇంకా వాటి గంగాళం ఉంది పెద్దది. గంగాళం అంటే అందులో 50 బిందులు నీళ్లు పడతాయన్నమాట. అందులో ఎలాగో దీన్ని పట్టుకొచ్చి అందులో పడేసాడు, పట్టుకెళ్ళి. ఓ గంట మొన్నటి పొద్దున చూసేప్పటికి అలా గంగాళం అంత అయిపోయింది ఆ చేప. ఈయన స్టన్ అయిపోతున్నాడు. ఇదే చేప పెరిగిపోతుంది, సైజు పెరిగిపోతుంది. అలా గబగబా ఎవరన్నా పెరిగిపోతారా? ఎప్పుడు చూడలేదు ఆయన. చెట్లు పెరగవు అంతలా స్పీడ్గాను, మనుషులు అంతలా స్పీడ్గా పెరగరు. ఈ చేపపిల్ల ఎక్కడ దొరికింది? ఇది ముందర చెంబులు బుల్లి చేపపిల్ల దొరికింది, చెంబంత అయ్యింది, బిందంత అయ్యింది, ఇప్పుడు గంగాళంత అయిపోయింది. బాబోయ్ దీన్ని పట్టుకోవడం కష్టం అనుకుంటుంటే అది ఏమన్నాడు, మొన్నటి పొద్దున్న చూశాడు ఆయన. రాజా నాకు ఈ గంగాళం కూడా సరిపోవట్లేదయ్యా, కాస్త ఎక్కడ కొంచెం పెద్దదంటూ వేయమన్నాడు. ఆ చేప అంది. పెద్దదంటే ఏమిటా అని చూశాడు. వాడి ఊళ్ళో ట్యాంక్ ఉంది, ఓ చెరువు. ఆ చెరువులో పట్టుకెళ్ళి దీనికి దింపరించేశాడు, తోసేసాడు. తోసేసి అప్పటికి అమ్మయ్య ఈ చేపకి కాస్త బాగానే ఉంది ఇక్కడ ఉంది. అయ్యేప్పటికి అదేం చేసింది, అది సాయంకాలం మళ్ళీ వద్దాం చూద్దాం లేదు. సాయంకాలం పొద్దున్న వేసాడు మొన్నాడు. సాయంకాలం ఆ చేప చెరువు అంత అయిపోయింది. చెరువు అంతా ట్యాంక్ అంత సైజులో ఉంది చెరువు ఈ చేప. ఆ చేప మొన్నాడు బాబోయ్ ఇంత చేప అయిపోయింది. ఆ చేప ఉంది, రాజా నాకు ఈ చెరువు కూడా సరిపోవట్లేదు, ఏం చేస్తావు అంది. చెప్పి ఎక్కడ ఏమంటావు పెట్టాను, నన్ను ఓ నదిలో వదిలిపెట్టింది. గోదావరిలోనో గంగా నదిలోనో వదిలిపెట్టాడు. ఓ రోజంతా చూశాడు. మొన్నటితో ఏం చేస్తుందో చూద్దామని వెళ్ళేవాడికి ఆ నది అంతా అయిపోయి కూర్చుంది చేప. ఇంక రాజు మొయ్యగలడా పెట్టగలడా? రాజా ఇంకెక్కడి నుంచి నాకు సరిపోవట్లేదు, నది కూడా సరిపోవట్లేదు, ఎలాగా అలా నన్ను తీసుకెళ్ళి సముద్రంలో వదిలేవయ్యా అంది. ఆ బడగా కొంతమంది సహాయం తీసుకుని అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు, సముద్రం దగ్గర పట్టుకుని వదిలిపెట్టేశాడు ఆయన. అప్పటిగా ఆ చేప కాస్త హాయిగా ఈదుకుంటుంది. అప్పుడు ఆ చేప రాజా ఈ వేళ నుంచి మాట్లాడుతుంది, తెలుగులో మాట్లాడుతుంది, తెలుగులోనే అనుకుందాం కాసేపు. అక్కడి నుంచి ఒక 1 వీక్లో హోల్ వరల్డ్ అంతా కూడా వాటర్తో నిండిపోతుంది, ప్రళయం వచ్చేస్తుంది. ప్రళయం వచ్చే మీ ఇల్లు కూడా మునిగిపోతుంది రాజా, మీ ఊరంతా మునిగిపోతుంది. కానీ నువ్వు హెల్ప్ చేసావు కదా నాకు, నిన్ను రక్షిస్తాను. అంటే ఎలా రక్షిస్తావు, నేను నీళ్ళలో కొట్టుకుపోతాను కదా అన్నాడు ఆయన. ఏం పర్వాలేదు, నువ్వు ఫలానా చోట నుంచో
నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఆ వచ్చేసరికి భయపడకు, అక్కడే నుంచో. ఇంతట్లో పడవ వస్తుంది, ఆ పడవను పట్టుకో. ఆ పడవకి తాడు ఉంటుంది, ఆ తాడు పెట్టుకుని పడవలో కూర్చో వెళ్ళి. అప్పటికి ఆ పడవలో 7 ఉంటారు. అందులో కొన్ని గింజలు ఉంటాయి, బస్తాలు ఉంటాయి. నువ్వు హాయిగా ఆ పడవలో కూర్చో అని చెప్పింది. సరే ఇది ఇంతట్లో మెల్లమెల్లగా మెల్లమెల్లగా మేఘాలు పెరుగుతున్నాయి, క్లౌడ్స్ పెరుగుతున్నాయి. నల్లటి దట్టంగా రైనీ సీజన్లో అయిపోయింది. 7th డే వచ్చింది. ఎక్కడో వర్షం మెల్లమెల్లగా చిన్న చిన్న డ్రిజిలింగ్ స్టార్ట్ అయింది. పెద్ద వర్షం పెద్దదవుతోంది, ఇంకా పెద్దదవుతోంది, ఇంకా పెద్ద వర్షం వచ్చేస్తుంది. ఆ వర్షం కాస్త ఫ్లడ్ వచ్చినట్టు రోడ్లంతా కొట్టుకుపోతుంది. చివరికి ఆ రోడ్డు కొట్టుకుపోవడం కదా, రోడ్డు ఇళ్ళు కూడా కొట్టుకుపోతున్నాయి. ఈ రాజు వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. అప్పుడే ఇంకా రాజుకి చేప చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. అవునండి కొట్టుకుపోతాయన్నాడుగా, నన్ను రక్షిస్తాను. ఎలా రక్షిస్తూ చూద్దాం అనుకునేప్పటికి గట్టిగా చీకటి. ఇంతట్లో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద పడవ వచ్చింది. ఆ పడవ తాడు ఉంది. ఈ తాడు ఆ పడవలో దూకేశాడు ఆయన. దూకి ఎక్కేసి కూర్చున్నాడు. ఆ చేప ఏం చేసింది తెలుసా? ఆ తాడుని తనకి చేపకి చిన్న ముక్కు లాంటిది ఉంటుంది, దానికి కట్టేసుకుంది. అది అక్కడి నుంచి స్విమ్మింగ్ స్టార్ట్ చేసింది. అది సముద్రంలో ఎంత చేప ఉందో అది వీళ్ళందరికీ పెట్టుకుని ఆ స్విమ్ చేసుకుంటూ అలా కొన్నాళ్ళు ఉంది. ఈ లోపుగా అక్కడ రాక్షసుడు ఎక్కడున్నాడా? ఏ రాక్షసుడు? బ్రహ్మగారి దగ్గర పుస్తకాలు దొంగతనం చేశాడే, వాడు ఎక్కడున్నాడా అని వెతుక్కున్నాడు. వాడు కనపడ్డాడు. కనపడే అప్పుడు వాడికి చేప వాడిని కాస్త ఓ పోటు పొడిచింది. వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయేప్పటికి వాడి పేరు సోమకాసురుడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఆ రాక్షసుడి పేరు సోమక, సోముడు అనే రాక్షసుడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి ఈ పుస్తకాలన్నీ అక్కడ ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ తీసుకున్నాడు విష్ణుమూర్తి. అది పట్టుకెళ్ళి బ్రహ్మగారికి ఇచ్చాడు. ఇలాగా మత్స్యావతారంలో జరిగిన కథ ఏంటంటే, ఒకటి ఆ రాజుని, ఆ పడవలో ఉన్నటువంటి 7 మహర్షులు, సప్తర్షులు, వాళ్ళు వీళ్ళని రక్షించాడు. వేదాలను రక్షించాడు, వేదాలను పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇది కథ. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? అది నేను చెప్పదలుచున్నది. ఇందులో నీతి ఏమైనా చెప్పగలరా ఎవరైనా? కథ చెప్పాను మీకు, డీటెయిల్డ్గా చెప్పాను. ఈ కథలో మనం ఎలా తయారవ్వాలి, ఆ ఫిష్ యొక్క నేచర్ ఏమిటి, అది ఎలా మారింది చెప్పమ్మా. ఎవరైనా చెప్పచ్చు, చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ. మృదాన్ని చెప్పమ్మా. అక్షరా చెప్పు, చెప్పండి. హ్యాండ్ సింబల్ పెట్టారు కదా, చెప్పండి. మనము అందరినీ రక్షిస్తూ ఉండాలి, అందరికి సహాయం చేయాలి. ఒకటి. ఇంకా ఇంకా అమ్మాయి శ్రేష్ఠ మన చెప్తావమ్మా. కల్చర్ ని సేవ్ చేయాలి గురుగారు. అదే మన వేదాలు, మన టెక్స్ట్ బుక్స్ అంతా సేవ్ చేయాలి అనుకుంటున్నాను. ఆ, ఇంకా ఇంకా అమ్మాయి సుప్రియ చెప్తారమ్మా. స్వామి నేను చెప్పచ్చు గురూజీ. చెప్పండి, ఎవరైనా చెప్పచ్చు. దేవుడు ఏ రూపంలో అయినా వస్తాడు, మనకు తెలియదు ఏ అవును, రూపంలో మనం వస్తాడు. 10 రకాల పేర్లు చెప్పుకున్నాం. 10 కాదు, ఇంకా 1000 చెప్పుకుంటాం. వస్తే ఏమిటిట? హెల్ప్ చేయడానికి ఏ రూపంలో మనమే వస్తాడు. నేర్చుకోవాలి. ఈ కథలో ఏం నేర్చుకోవాలి? అదే అంటున్నా, దేవుడు ఏ రూపంలో అయినా వస్తాడు, మనకు తెలియదు ఏ రూపంలో వస్తాడు అనేది. అవును. జంతువుల్ని హింసించకు. ఏమో సుప్రియ నేను చెప్తారా? కైవల్య, మొట్టమొదట చేప ఎలా డెవలప్ అయింది? మనం అలా డెవలప్ అవ్వాలి, మన నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవాలి. మొట్టమొదటి సముద్రం వెళ్ళిపోవచ్చు కదా? లేదు. ఈ వరల్డ్లో నువ్వు సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలంటే లైఫ్ని, యూ షుడ్ డెవలప్ యువర్ సెల్ఫ్. ఎంత డెవలప్ అవ్వాలంటే ఎవరు మన ఎవరు డిఫీట్ చేయకూడదు, మనం డిఫీట్ చేసేట్లా ఉండాలి. ఎలాంటి వాడిని? బ్యాడ్ ఫెలోస్ని, ఇల్విల్ చేసేటటువంటి వాడు, దుర్మార్గాలు చేసే రాక్షసుల్ని చంపే స్థాయిలో మనం పెరగాలి. నాలెడ్జ్ పెంచుకోవాలి,
నాలెడ్జ్ అంతా ఒక్కరోజు రాదు. ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్, ఫస్ట్ నుంచి సెకండ్ స్టాండర్డ్ ఎలా అయితే మన నాలెడ్జ్ పెరుగుతూ ఆ చేప పిల్ల ఎలా అయితే పెరుగుతుందో మన నాలెడ్జ్ అంతలా పెంచుకోవాలి. ఒక్క సబ్జెక్ట్ చాలదు. ఏదైనా మ్యాథ్స్ ఒకటే ఇష్టం, మ్యాథ్స్ ఒకటి నేర్చుకో కాదు, ఫిజిక్స్ నేర్చుకో సరిపోదు, కెమిస్ట్రీ నేర్చుకో, ఎన్ని నేర్చుకోవడానికి వీలుంటుందో అన్నీ నేర్చుకోవాలి. అది అందులో ఇంపార్టెంట్ పాయింట్ సార్. నేర్చుకున్నాక ఏం చేయాలి? నాలెడ్జ్ని ఆ చేప ఏం చేసింది? వేదాలను రక్షించింది. ఎవడో ఎత్తుకుపోయిందని పట్టుకుందా లేదా? అలాగా మొత్తం మన నాలెడ్జ్ని జాగ్రత్త చేసుకోవాలి. మన నాలెడ్జ్ని ఎవడో ఎత్తుకుపోతాడు, ఆ ఎత్తుకుపోయిందని మళ్ళీ మనం తెచ్చుకునేట్లా ఉండాలి. గుర్తెట్టుకోండి, ఇండియాలో బోల్డ్ అంతమంది మహర్షులు మ్యాథమెటిక్స్ బుక్స్ రాశారు, సైన్స్ మీద అనేక పుస్తకాలు రాశారు, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. ఇందాక నేను చెప్పాను భాగవతంలో కథ. ఎన్ని పుస్తకాలు ఇక్కడి నుంచి ఎత్తుకుపోయారయ్యా, ఎన్ని పుస్తకాలు పట్టుకెళ్ళారో మనకు తెలియదు కూడాను. ఎన్ని పట్టుకుపోయారు, అందులో ఎంత నాలెడ్జ్ ఉందో తెలియదు. మనం వెతుక్కోవాలి. వరల్డ్ అంతా కూడా ఎక్కడెక్కడ మన నాలెడ్జ్ బుక్స్ ఉన్నాయి అవన్నీ మనం తెచ్చుకోవాలి. అసలు ముందర మన నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవడం, డెవలప్ అవ్వాలి. ముందర బాగా డెవలప్ అవ్వాలి. చేపపిల్ల అయితే కొంచెం చెంబంత అయింది, బిందంత అయింది, గంగాళంత అయింది, చెరువు అంత అయింది, నది అంత అయింది, అప్పుడు సముద్రం దూకింది. అలా మీరు ఈ వేళ ముందర చిన్న చిన్న సూక్తులు, సుభాషితాలు, చిన్న చిన్న శ్లోకాలు నేర్చుకోవాలి, సంస్కృతం నేర్చుకోవాలి, వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవాలి. ఇది కాదు, ఇంకా వేదిక్ ఫిజిక్స్ నేర్చుకోవాలి, ఇంకా కావ్యాలు నేర్చుకోవాలి, పురాణాలు నేర్చుకోవాలి, శాస్త్రాలు నేర్చుకోవాలి, వేదాలు ఉన్న సారం నేర్చుకోవాలి, వేదాంతం దాకా వెళ్ళాలి. అది ఇందులో ఇంపార్టెంట్ మత్స్యావతారంలో. అది ఎక్కడుంటుంది? అది ఒక ఆస్పెక్ట్. రెండోది వేదాలను రక్షించింది, నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇదివరకు మనకి వేదాలు ఎన్ని ఉండేవి అంటే, నిన్నే మనకి బిట్రగుంట వారు వచ్చారు, మన ఇంటికి వచ్చారు. ఆయన మొత్తం వేదం పుస్తకం అంతా చూశారు. ఆయన నెత్తి మీద పెట్టుకున్నారు. ఆయన 1131 బ్రాంచెస్ ఉండేవి వేదాలకి. జ్ఞాపకం ఉంచుకోండి, పాయింట్ రాసుకోండి కాగితం మీద. 4 వేదాలకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ 1131 బ్రాంచెస్ ఉండేవి. పండితులు చదువుకునేవారు. అంటే ఎలాగంటే ఏమిటి బ్రాంచెస్ అంటే ఏమిటి? సైన్స్ అని అంటాం 10th క్లాస్లోను, ఇంటర్మీడియట్లో సైన్స్ అని అంటుందని. ఫిజికల్ సైన్సెస్, బయలాజికల్ సైన్సెస్ అంటారు. బిఎస్సీలో బయలాజికల్ సైన్స్ అనరు, బోటనీ వేరు, జువాలజీ వేరు, ఫిజికల్ సైన్స్ అంటారు. అక్కడ ఫిజిక్స్ వేరు, కెమిస్ట్రీ వేరు. ఎంఎస్సీలో ఫిజిక్స్ అనరు, ప్యూర్ ఫిజిక్స్, పార్టికల్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, 90 ఫిజిక్స్ అవుతాయి. అలా ప్రతి సబ్జెక్ట్, కెమిస్ట్రీకి న్యూక్లియర్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇలాగ మొత్తం సైన్స్ ఎన్ని బ్రాంచెస్ అవుతున్నాయో అలాగే వేదాలకి ఎన్ని బ్రాంచెస్ చెప్పాను? నెంబరు 1131 బ్రాంచెస్ చేశారు వేదవ్యాస మహర్షి, ఆయన శిష్యులను. అవి మన దేశంలో 4000 ఇయర్స్ ఉన్నాయి. కానీ లాస్ట్ 1000 ఇయర్స్లో ఫారినర్స్ వచ్చి, ముస్లిమ్స్ ఇక్కడికి వచ్చి ఈ పండితులందరినీ చంపేశారు. చాలామందిని బుక్స్ అన్ని అంటించేశారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చేప్పటికి లాస్ట్ 1000 ఇయర్స్లో ఎంత దారుణం అయిందంటే 1947 నాటికి 11 బ్రాంచెస్ మిగిలాయమ్మా. 1131 బ్రాంచెస్కి 11 మిగిలాయి. అవి 1991 నాటికి 7లోకి తగ్గిపోయాయి. మళ్ళీ వెతకగా ఇంకో 4 దొరికి మొత్తం 11 కలిపి ఒక్క పుస్తకం కింద ప్రిజర్వ్ చేసుకున్నాం. కనీసం అవేనా మిగులుతాయి ఓ పుస్తకంలో ఉంది కనుక. ఆ పుస్తకం 10 కాపీలు చేసి తలదొడ పెట్టుకోవాలి. ఈ పుస్తకం పోయినా ఇంకో పుస్తకం ఉంటుంది. సో మత్స్యావతారం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రిజర్వ్ ది వేదాస్. వేదాలని రక్షించండి, వేదాలని జాగ్రత్త చేసుకోండి. వేదం అంటే నాలెడ్జ్. గుర్తెట్టుకోండి, వేదం అనే మాటకి అర్థం ఏంటి? నాలెడ్జ్. రాసుకోండి, వేద మీన్స్ నాలెడ్జ్. మర్చిపోతే కూడా పోతుంది, ఎవడో పట్టుకుపోక్కర్లేదు. అంతే మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండండి. సామాన్యంగా పెద్దవాళ్ళందరూ చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుంటారు, మళ్ళీ ఆ పుస్తకాలు ముట్టుకోరు. ఉద్యోగంలో చేయని చేస్తాను తప్ప చిన్నప్పుడు చదివిన పుస్తకాలు ముట్టుకో, అప్పుడు చదువుకుంటూ ఉండాలి. ఇలాగా మన నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవాలి. మత్స్యావతారంలో మొట్టమొదటి ఆ ఫిష్ యొక్క సైజు పెరిగింది.
చివరికి ఆ నాలెడ్జ్ అంతా ప్రిజర్వ్ చేసింది. అది ఈవేళ మనకి మత్స్యావతారంలో మన దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మోరల్ అది. మన వ్యక్తిత్వం అంటే ఎస్, ఇది నా దేశపు నాలెడ్జ్, ఇది నాకు పరమేశ్వరుడు ఇచ్చిన నాలెడ్జ్, దీన్ని జాగ్రత్త చేసుకోవాలి. అది మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మొట్టమొదటి దానికి కావాల్సిన ఏంటి ఉండాలి? పట్టుదల కావాలి. దానికి ధ్రువుడు కదా, ఏది చేస్తామన్నా ముందర టెనాసిటీ ఉండాలి అని చెప్పి ధ్రువుడు కలిసి చేసాం. ఆ టెనాసిటీ ఉంది కరెక్ట్గా ఏం చేయాలి? నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవాలి, నాలెడ్జ్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఈవేళ మొత్తం మన ఇవి పాయింట్స్. ఓకే, ఏనన్నా శ్రీనివాస్ విన్నారా? బిట్టకుంటారు విన్నాను. చాలా బాగా చెప్పారు. శ్రేష్ట చాలా బాగుంది గురుగారు. లాస్ట్ ఇయర్ కూడా నేను జాయిన్ చేసినాను కదా, డిఫరెంట్ గా ఉంది క్లాస్. ఆ వేళ ఈ పాయింట్ చెప్పలేదమ్మా. అవునవును, ఈ పాయింట్ చెప్పలేదు మీరు. అప్పుడు చాలా హనుమంతుడితో స్టార్ట్ చేసాం మనోజం. అవును ఈ ఏడాది ఏమో హనుమాన్. అవును ఇప్పుడు ఈ దశావతారాల్లో ఈవేళ అంటే ఒక మత్స్యావతారం కథ చెప్పుకోవడమే కాదు, కథ నుంచి మనం ఏం డెవలప్ అవ్వాలి, ఏం నేర్చుకోవాలి, మనలో అది ఆ టెనాసిటీ ఎలా ఉండాలి, ధ్రువులా టెనాసిటీ ఉండాలి. చేపలాగేమో మనకి నాలెడ్జ్ ఎక్కువ, సైజ్ డెవలప్మెంట్ అన్నమాట. ఇలాంటి విషయాల మీద మనం సరదాగా డెవలప్ చేస్తున్నాం. మనలో పెద్దవారు ఉన్నారు, రమణయ్య గారని. అయ్యా రమణయ్య గారు ఒక్కసారి నమస్కారం. అయ్యా నమస్కారం. వారు వచ్చారంటేనే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంకులో చాలా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. ఒక్క మాట చెప్పండి స్వామి, ఏదైనా 2 నిమిషాలు. అయ్యా చాలా రోజులకి వినిపిస్తుంది అయ్యా. చాలా బాగా వినిపిస్తుంది. చాలా రోజులకి ఈ సౌశల్య క్లాస్ లో మీకు జాయిన్ అవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా నేను మీకు దగ్గరలో అందుబాటులో లేను, కానీ మీరు ఈ రోజు అవకాశం ఇచ్చారు కాబట్టి. సౌశల్య అంటే నాకు మీరు మన ఈ కార్యక్రమం, ఈ ప్రోగ్రామ్, సమ్మర్ ప్రోగ్రామ్ లో సౌశల్యం అనేది టాపిక్ ఒకటి నాకు చాలా అనుబంధం ఉంది జస్ట్. ఎందుకంటే గత 4 ఏళ్లలో కొన్ని క్లాసులు తీసుకోవడం జరిగింది. అందులో గురువు గారు అవకాశం ఇచ్చారు. అందులో నాకు తోచిన విధంగా, నాకు తెలిసిన విధంగా నేను చెప్పగలగడం అయింది. ఇప్పుడు అదే అవకాశాన్ని మళ్ళీ ఇప్పుడు కూడా నాకు ఆయన కలగజేస్తున్నారు. రెండోది ఏంటంటే గురువు గారు ఏదో చెప్పారు, అంటే ఇప్పుడు దేవుళ్ళు దేవతలు మన అంతా హిందూయిజం అని అంటే హిందూయిజం అంటే ఒకటి వేరే కాదు, మనం వేరు, హిందూయిజం వేరు కాదు. మన హిందూయిజం అనేది ఒక జీవితం, మన జీవితమే ఒక హిందూయిజం. మన హిందూ ధర్మంలోనే ఉన్నాం. ఆ హిందూ ధర్మంలో ఉన్నప్పుడు ఎంతమందో దేవతలు దేవుళ్ళే ఉన్నట్టు, అంటే ప్రకృతిని మనం ఆరాధిస్తాం. ప్రకృతిని ఎలా చూస్తాం? ప్రకృతిని యాజ్ ఇట్ ఈజ్ మనం ఆరాధించడం. అందులో మన దేవుడిని చూస్తాం. ప్రతి చెట్టులోను, పుట్టలోను, ప్రతి మనిషిలోను, ప్రతి జీవిలోను మన దేవుడిని చూస్తాం. ఆకారాలు, మన దేవుడి ఆకారాలు కూడా వాటి తగ్గట్టుగానే ఉంటాయి. గణేశుని చూసుకోండి, ఏనుగు జ్ఞాపకం వస్తుంది. అలాగే అదే ఇప్పుడు గురువుగారు చెప్పినట్టు మత్స్యావతారం అంటే ఏంటి? అది మత్స్యావతారం అంటే ఒక ఫస్ట్ అదే మన ఎవల్యూషన్లో మనకి మొత్తం అంతా నీరే ఉండేది. అప్పుడు జీవులు ఏం లేవు. అది యూనియన్ సెల్యులార్ అంటాం, అంటే ఏకకణ జీవులని, అలాగే మల్టీ సెల్యులార్ జీవులని, అలాగా ఎవల్యూషన్ జరిగింది. అది ఏదో మన వెస్టర్నర్స్ వాళ్ళు పాశ్చాత్యులు చెప్పిందే మనం వింటాం. కానీ మన పురాణాల్లోనూ, మన వేదాల్లోనూ, మన శాస్త్రాల్లోనూ ఉన్నది, మన గురువులు చెప్పింది మనం అది పక్కన పెట్టేసి బయట వాడు ఎవడో ఏదో చెప్తే అది వినేసి అదే వాళ్ళే నిజం అనుకుని, కానీ వాళ్ళందరూ మనల్ని కాపీ కొట్టారని మనకు తెలియదు. వాళ్ళందరూ అందరిని దోచుకున్నారు. అది దోచుకోవడం అంటే డబ్బు నగలు ఇవన్నీ దోచుకున్నా పర్వాలేదు, అది శాశ్వతం కాదు. కానీ మనకున్న అపారమైన జ్ఞానం దాని అంతటిని వాళ్ళు దోచుకుని దాంతో వాళ్ళు బలవంతులు అయిపోయారు. వాళ్ళు మనల్ని అణగదొక్కేసి మన బానిసల్లా చేసి మనకేమి తెలియదు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. కానీ క్రమక్రమంగా కాలం గడుస్తున్న కొద్ది మనలో కూడా అది హిందూ ధర్మం అనేది ఎవరు సనాతన ధర్మం అంటారు. మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు. అది ఎప్పుడూ నాశనం అవ్వదు, ఎందుకంటే అది దైవికం. అది
అది సృష్టి ఆరంభంలోనే అది ఉంది. అని దాని నాశనం అయితే సృష్టితో పోతుంది, ప్రళయంతోనే పోతుంది. ఇప్పుడు మత్స్యావతారంలో చెప్పానంటే ఎవల్యూషన్ ఒక బామ్మగారు ఎవరో చెప్పారు, వాళ్ళ కొడుకు ఏమో విదేశాల్లో చదువుకుంటూ అమ్మ ఎవల్యూషన్ బాగుంటే చెప్పి డార్విన్ థియరీస్ అన్ని నీకు తెలుసా అని ఏదో చెప్తున్నట్ట, వాడు కంటెస్ట్ పెడుతున్నట్టు. ఎలాగా ఈ యానిమల్స్ అన్ని అంటే ల్యాండ్ అంటే సీ వాటర్ నుండి ల్యాండ్కి అన్ని ఎలా యానిమల్స్ ఎలా ఇచ్చాయని, ఆ ఎవల్యూషన్ ఎలా అయిందని. సో ఫ్రమ్ మంకీస్ టు మ్యాన్ హ్యూమన్ బీయింగ్ అంటే అప్పుడు ఆ బామ్మగారు చెప్పాక ఎలా నువ్వు దశావతారాలు చదువు, దశావతారాలు నేర్చుకుంటే అందులో ఎవల్యూషన్ ఉంది, నీ ఇంగ్లీష్ వాడు చెప్పింది నువ్వు నా వెంట నమ్ముతా అని చెప్పేసి వాడిని 2 తిట్టి ఆ ఎవల్యూషన్ ఎలా వచ్చిందో చెప్పింది ఆవిడ. బామ్మగారు ఏం చదువుకోని ఆవిడ, అందులో ఉంది ఆ సీక్వెన్స్ ఉంది. మత్స్య కూర్మ వరాహ నారసింహస్య, అందులో వామన కూడా ఉన్నాడు, డ్వార్ఫ్స్. సో మనం ఇప్పుడు డ్వార్ఫ్సే ఉండేవాళ్ళం, జాగంటిక్ కాదు. క్రమక్రమేణా జాగంటిక్ డైనోసార్స్ అవన్నీ అయ్యాయి. అదే అలాగా క్రమక్రమాన హ్యూమన్ బీయింగ్ అల్టిమేట్ గా పెర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు వచ్చాడు, రామావతారంలో పెర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అయ్యింది. కృష్ణుడు పెర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. ఇది మత్స్య కూర్మ వరాహ. మీరు చూడండి, మత్స్య అంటే వాటర్ లో ఉంటుంది, వరాహం ఇంకా కూర్మం గురించి చెప్తాం సార్. కూర్మ కూడా వాటర్ లో. మిగతా రేపు కొని చెప్తుంటాను. చాలా సంతోషం. అలాగా వీడు మనకు ఈ సౌశల్యం అంటే ఇట్స్ గుడ్ కాంటాక్ట్, ఇట్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇందులో అందరి దేవుళ్ళు హనుమంతుడి గురించి వీటి గురించి ఎంతో చెప్తే అపారమైన ఇది ఉన్నాయి పర్సనల్ డెవలప్మెంట్. మనం ఏవో ఫారినర్స్ రాసిన ఏవో చెప్పేసి చదివేసి అవన్నీ మనం చేసుకోక్కర్లేదు. సో వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ మన సబ్జెక్ట్స్. అంటే మనకి చదువుకుంది బోర్డు ఉంది, తెలుసుకుంది బోర్డు ఉంది. ఈ కాలక్రమేణ ఈ సమ్మర్ కోర్సులో మీరందరూ గురువు గారి మార్గదర్శనంలో అందరూ అన్ని నేర్చుకుంటారు, అన్ని తెలుసుకుంటారని తెలిసి మేము కూడా నేర్చుకుంటాం. ఎందుకంటే మాకు బోర్డులు ఉన్నాయి. మన గురువు గారు మధ్య మధ్యలో చెప్పారు, ధ్రువుడి గురించి చెప్పారు. ఆ 26,000 years ఆయన పరిపాలిస్తాడని చెప్పేసి ఈవెన్ నౌ జస్ట్ నాకు తెలియదు. ఆ యాక్సిస్ లో అలా టీట్ అవుతుంటుంది అని చెప్పేసి అది చెప్పారు. దాని ప్రకారం 26,000 అంటే అది చూడండి, ఇమాజిన్ అది ఎంత. ప్రతి దాని గురువు గారు చెప్పే ప్రతి శ్లోకం ప్రతి మాటలోనూ ఒక గణితం ఉంటుంది, అది మీరు నేర్చుకోవాలి అంతే. ధన్యవాదాలు. మాట్లాడతారా బెటర్గా రెండు మాటలు మాట్లాడతారా అన్మ్యూట్ చేసుకుని? సరే గురువు గారు చాలా బాగా జరిగిందండి వాళ్ళ క్లాస్. తెలియని విషయాలు తెలిసాయి. మత్స్యావతారంలో మత్స్యావతారం నుంచి ఏం నేర్చుకోవాలో చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్స్ అమ్మా. మనం ఆఖరి ఏం శ్లోకం చెప్పుకోవాలి క్లాస్ అయిపోయేప్పుడు? కాయన వాక్యం అందరికి వచ్చిందా? మళ్ళీ అది చూపించాలా? ఈవేళ చూపిస్తాను. ఏమి ఒక్కసారి మళ్ళీ ఆ శ్లోకాలు చూపిస్తాను. ఒక్క నిమిషం లైన్లో ఉండి. ఇప్పుడు చూసి చెప్పండి, నేను చెప్తాను. ఈవేళ కొత్త కదా, అందరికి రాకపోవచ్చు. ఓం కాయేన వాచా, అందరూ చెప్పాలి. కాయే అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అందరూ చెప్పండి, గట్టిగా కంఠం పెట్టి చెప్పండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇంకొకసారి కాయేన మొత్తం లైన్ అంతా చెప్పేస్తాను. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.